హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా చాట్ జీపీటీ. దీని చుట్టూ ఉన్న హైప్ అంతా పక్కన పెట్టి సింపుల్గా అసలిది ఏంటి, ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేద్దాం. అయితే అసలు విషయాల్లోకి వెళ్లే ముందు మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు ఈ ఏఐ నిజంగా తెలివైందా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత చాట్ జీపీటీ అసలు కథ ఏంటో తెలుసుకుందాం. అప్పుడు అది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దానికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారు, ఇంకా ముఖ్యంగా దాని లిమిట్స్ ఏంటి, ఈ 5 విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, మనం మొదటి టాపిక్తో మొదలు పెడదాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏఐ అంటే సింపుల్గా చెప్పాలంటే మనుషుల తెలివితేటలు అవసరమయ్యే పనులను చేయగల మెషిన్లను తయారు చేయడం అన్నమాట. ఉదాహరణకి భాషను అర్థం చేసుకోవడం లేదా కొన్ని ప్యాటర్న్స్ను గుర్తించడం లాంటివి. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏఐకి మనలాగా స్పృహ అంటే కాన్షియస్నెస్ ఉంటుందని కాదు. ఇది కేవలం టాస్క్స్ చేయడం గురించే. ఈ తేడా చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, మనం సినిమాల్లో చూసే ఏఐ వేరు, మన దగ్గర ఇప్పుడు రియాలిటీలో ఉన్న ఏఐ వేరు. ఇప్పుడున్న ఏఐ అంతా కూడా నారో ఏఐ అంటాం. అంటే అది ఒక నిర్దిష్టమైన పని కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. చాట్ జీపీటీ టెక్స్ట్ రాయడానికి, గూగుల్ మ్యాప్స్ దారి చూపించడానికి, అంతే. కాని మనం సినిమాలో చూసేది జనరల్ ఏఐ. అంటే మనిషిలాగా ఆలోచించి సందర్భాన్ని, ఎమోషన్స్ని అర్థం చేసుకునేది. అదింకా రియాలిటీ కాదు, సైన్స్ ఫిక్షన్లోనే ఉంది. సరే, ఏఐ అంటే ఏంటో బేసిక్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇంకాస్త స్పెసిఫిక్గా చాట్ జీపీటీ గురించి మాట్లాడుకుందాం. ఏఐ అనే పెద్ద ప్రపంచంలో ఇది ఎక్కడ ఫిట్ అవుతుందో చూద్దాం. చాట్ జీపీటీని టెక్నికల్గా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా ఎల్ఎల్ఎం అంటారు. పేరు పెద్దగా ఉన్నా దాని గురించి మనం గుర్తుంచుకోవలసింది మూడు సింపుల్ పాయింట్స్. 1, ఇది కేవలం టెక్స్టుతో అంటే అక్షరాలతో, పదాలతో పనిచేస్తుంది. 2, దీనికి ఊహించలేనంత టెక్స్ట్ డేటాతో ట్రైనింగ్ ఇచ్చారు. ఇక 3ది చాలా ముఖ్యం, దాని అసలు పనేంటంటే ఒక వాక్యంలో తర్వాత ఏ పదం వస్తుందో ఊహించడం. అంతే, నిజంగా అంతే. ఇది ఈరోజు మనం తెలుసుకునే విషయాల్లోకెల్లా అత్యంత కీలకమైన పాయింట్. బాగా వినండి. ChatGPTకి నిజంగా వాస్తవాలు తెలియవు, దానికి ఏ జ్ఞానం లేదు. అది కేవలం ప్రాబబిలిటీ ఆధారంగా, అంటే సంభావ్యత ఆధారంగా సరైనదిగా కనిపించే టెక్స్ట్ను ఊహించి రాస్తుంది. అది ఆలోచించదు, ఊహిస్తుంది. ఇదే మొత్తం మ్యాజిక్ వెనుక ఉన్న సీక్రెట్. ఓకే, అది ఊహిస్తుంది అని అంటున్నాం కదా, మరి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మనం ఒక ప్రశ్న టైప్ చేసినప్పుడు అది సమాధానంగా ఎలా మారుతుంది? ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ మొత్తం 4 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, మనమిచ్చిన ప్రాంప్ట్ని అంటే మన ప్రశ్నని టోకెన్లు అనే చిన్న చిన్న పదాల ముక్కలుగా విడగొడుతుంది. సెకండ్, ట్రాన్స్ఫార్మర్ అనే ఒక నెట్వర్క్ ఈ పదాల మధ్య ఉన్న సంబంధాన్ని, సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది. థర్డ్, ఆ తర్వాత ఏ టోకెన్ వస్తే కరెక్ట్గా ఉంటుందో లెక్కిస్తుంది, అంటే ప్రెడిక్ట్ చేస్తుంది. ఫైనల్గా అలా ఒక్కో టోకెన్ని జత చేస్తూ మనకు కావాల్సిన జవాబును తయారుచేస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, చాట్ జీపీటీ బాగా పనిచేస్తుంది అనే వాక్యాన్ని తీసుకుంటే సిస్టమ్ దాన్ని చాట్ జీపీటీ బాగా పనిచేస్తుంది అనే టోకెన్లుగా ఎలా విడగొడుతుందో చూడొచ్చు. ఈ చిన్న ముక్కలే దాని ప్రాసెసింగ్కి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివన్నమాట. సరే, అది ఎలా పనిచేస్తుందో చూశాం, కాని ఇంత బాగా ఊహించే శక్తి దానికెలా వచ్చింది? దీనికి సమాధానం దానికిచ్చిన ట్రైనింగ్లో ఉంది. ఈ ప్రాసెస్లో మనుషుల పాత్ర చాలా పెద్దది. ఈ ట్రైనింగ్ మొత్తం 3 దశల్లో జరిగింది. మొదటిది ప్రీ ట్రైనింగ్. ఈ దశలో ఇంటర్నెట్లోని కొన్ని వందల బిలియన్ల పదాలను చదివి వ్యాకరణం, వాస్తవాలు లాంటివన్నీ నేర్చుకుంది. రెండోది సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్. ఇక్కడ మనుషులు కొన్ని ప్రశ్నలు, వాటికి మంచి సమాధానాలిచ్చి ఇలా ఉండాలి జవాబు అని నేర్పించారు. ఇక మూడోది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇందులో మనుషులు దాని సమాధానాలకు ర్యాంకులిచ్చారు. ఏది మంచి జవాబు, ఏది చెడ్డ జవాబు అని చెప్పడం ద్వారా అది మర్యాదగా, సేఫ్గా ఎలా ఉండాలో నేర్చుకుంది. సరే, ఇదంతా అద్భుతంగానే ఉంది. కానీ ప్రతి టెక్నాలజీకి ఉన్నట్టే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఇది ఏం చేయగలదు, ఇంకా ముఖ్యంగా ఏం చేయలేదు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది.
ఇది కాన్సెప్ట్లను వివరించడంలో, సమాచారాన్ని సమ్మరైజ్ చేయడంలో, కోడ్ రాయడంలో, కొత్త ఐడియాలివ్వడంలో చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇది సొంతంగా ఆలోచించలేదు, నిజ సమయంలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు, దానికి ఎమోషన్స్, నమ్మకాలు లాంటివి అస్సలుండవు. ఈ తేడాను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అన్ని లిమిట్స్లోకెల్లా ఇది చాలా ముఖ్యమైనది, చాలా ప్రమాదకరమైనది కూడా. చాట్‌జీపీటీ కొన్నిసార్లు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, నిజమేనేమో అని నమ్మేంతలా. టెక్నికల్గా దీన్ని హాలుసినేషన్స్ అంటారు. అందుకే అది చెప్పిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు, ఎప్పుడూ వెరిఫై చేసుకోవాలి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం. చాట్‌జీపీటీ తెలివైందా? దీనికి అవును లేదా కాదు అని సింపుల్గా చెప్పలేం. అది మనం తెలివి అనే పదాన్ని ఎలా చూస్తున్నామో అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. దానికి మనిషిలాంటి ఆలోచనగానీ స్పృహగానీ లేదు. సో ఆ రకంగా చూస్తే కాదు. కానీ స్టాటిస్టిక్స్ ఆధారంగా చాలా ఉపయోగపడే సమాధానాలు ఇవ్వగలదు. ఆ రకంగా చూస్తే అవును, అదొక రకమైన తెలివే. మరి దానికి నిజంగా ఆలోచన లేకపోతే మనకెందుకది అంత స్మార్ట్గా అనిపిస్తుంది? ఎందుకంటే అది మనుషులు మాట్లాడే భాషను చాలా చక్కగా అనుకరిస్తుంది. అది రాసే వాక్యాలు, మనం మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకోవడం, సమాధానాలను ఒక పద్ధతిలో ఇవ్వడం, ఇవన్నీ చూసి మన బ్రెయిన్ అది నిజంగానే తెలివైందని భ్రమపడుతోంది. ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదిగో ఇదే. చాట్‌జీపీటీ ఆలోచించదు, అది ఊహిస్తుంది. కాని ఆ ఊహించడం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తుంది. దాని సూపర్ పవర్ అంతా అక్కడే ఉంది. కాబట్టి ఒక చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత పవర్ఫుల్ టూల్ కేవలం తర్వాత ఏ పదం వస్తుందో ఊహించడం ద్వారానే పనిచేస్తుందని తెలిసాక, దాన్ని మనం వాడే పద్ధతిలో, దాన్ని నమ్మే విషయంలో, దాని భవిష్యత్తు గురించి మనకున్న అంచనాల్లో ఏం మార్పు రావాలి? ఒక్కసారి ఆలోచించండి.